శుభం పలుకురా బోడన్న అంటే సస్తిరా బిడ్డ అన్నడట వెనకటికి ఒక ఆయన. ఇప్పుడు పెద్ద మనిషి అనేటాయన ఎంత కోపంలో ఉన్నా మంచి మాటలే మాట్లాడాలి. అవతలోడు పగోడైనా సరే చల్లగా బతకాలనే కోరుకోవాలి. కానీ మన సారున్నాడు, నేను చెప్పుడు ఎందుకు మీరే చూడుర్రి. అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతురు, అతన్ని పరామర్శిస్తున్నారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించరు, కలిసిండ్రు, అభినందించరు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. ఇన్నరా మొన్న పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు సంజయ్ టాకీస్ కాడ తొక్కిసలాట అయ్యి ఒక ఆమె పానం పోయింది కదా. ఆమె కొడుకు పాపం చిన్న పిల్లగాడు సుత సావు బతుకులల్లో ఉన్నాడు. ఈ విషయంలో పుష్ప సినిమా హీరో అల్లు అర్జున్ మీద రేవంత్ సార్ సర్కారు కేసు పెట్టింది, జైలుకు సుత తోలింది. ఒక రోజు నైట్ అల్లు అర్జున్ జైల్లో ఉన్నాడు. ఇదంతా మనకు తెలిసిన ముచ్చట్నే. అయితే ఇవాళ అల్లు అర్జున్ కేసు గురించి సీఎం రేవంత్ సారు అసెంబ్లీలో మాట్లాడిండు. కాలిరిగిందా చెయ్యిరిగిందా, ఎందుకు అంత మంది ఆయనను పరామర్శిస్తున్నారు అని అన్నాడు. నిజమే సారు, మీరు ఏదున్నా ఉన్నదున్నట్లు మాట్లాడతారు. అల్లు అర్జున్ పోయి ఆ పిల్లగాన్ని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించేదుండే, కానీ గా కేసులనే కదా ఆయన మీద కేసు నడుస్తున్నది. పరామర్శించనీకే చట్టం ఒప్పుకోదు అనే ముచ్చట మీకు తెలియదా సారు? ఇక సినిమాలందరూ అల్లు అర్జున్ ఇంటికి పోయి ఎందుకు అంతగానం పరామర్శిస్తున్నారు? కాలిరిగిందా చెయ్యిరిగిందా అంటున్నావు సారు? కాలో చెయ్యో ఇరుగుడు కాదు, సర్కారు హాస్టల్ పిల్లల పానాలే పోతున్నాయి. మరి నువ్వెందుకు పరామర్శించలేదు? కాలో చెయ్యో ఇరిగితేనే పరామర్శిస్తావా ఎట్లా? పానం పోతే పరామర్శించవా అని అడుగుతున్నారు చచ్చిపోయిన పిల్లగాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ ఇంటోళ్లను జైల్లో వేస్తే ఒల ఏడ్చుకుంటా పొట్టతోటి ఉన్న ఆడిబిడ్డ, అది కూడా మీ సొంత నియోజకవర్గంకెళ్ళి పట్నం దాకా వస్తే కనీసం కల్వవైతివి. తప్పు చేసినందుకే కేసు పెట్టిస్తివి. చట్టం తన పని తాను చేసుకుంటా పోతదని చెప్తివి. ఇంకా గీ శాపనార్థాలు పెట్టుకుంటా చిన్న బుద్ధి చూపిస్తారేంది సారు అని అడుగుతున్నారు జనాలు. మీకు నచ్చనోళ్ళ ముచ్చటికొచ్చేసరికి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతది. జనాలకు అక్కరొచ్చే పనులకైతే చట్టం తన పని తాను జరంత నిదానంగా చేస్తదా సారు అని అడుగుతున్నారు. ఇదే అసెంబ్లీలా గీ ముచ్చట కట్ట జర సమాధానం చెప్పుర్రి.